అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేమైతే అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాలు మా అంగన్వాడీ సెంటర్స్‌లో అయితే నిర్వహిస్తున్నాము. అయితే మాకు ఆఫీస్ నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ గానీ, హెల్పర్స్ గానీ మా యొక్క డీటెయిల్స్ అనేవి కంప్యూటర్‌లో ఫీడ్ చేసి ఉంచుతారు గదా! మా యొక్క పేరు, మరి ఆధార్ కార్డ్ నంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అయితే ఆన్‌లైన్ చేసి ఉంచుతారు. అయితే ఇప్పుడు ఆప్షన్ వచ్చిందంట. ఏమనానంటే ఒకవేళ ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే చేంజ్ చేయాల్సిన వాళ్ళు ఇప్పుడైతే చేసుకోవచ్చనైతే చెప్పారంట. అయితే మా మేడం వాళ్ళైతే మాకు మెసేజ్ పెట్టారు. మీ ఆధార్ కార్డ్ జిరాక్సు, అలాగే 10థ్ మెమో జిరాక్సు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే 10థే కాకుండా ఇంకా చదివి ఉంటారు కదా! అలా లాస్ట్ ఏదైతే చదివామో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది జిరాక్సు, మళ్ళీ ఆర్డర్ కాపీ మేము జాయిన్ అయినప్పుడు ఇచ్చిన ఆర్డర్ కాపీ, అలాగే క్యాస్ట్ ఇవనేది, మళ్ళీ రెసిడెన్స్ సర్టిఫికెటు, నేటివిటీ అని అడిగారు. ఇవనేవి జిరాక్స్‌లు తీసుకొనైతే మీరు ఆఫీస్‌కొచ్చి ఆఫీస్ దగ్గర మీరు మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొనైతే మీరే చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుందనైతే మాకు మా మేడం వాళ్ళైతే మెసేజ్ పెట్టారు. అయితే మాకు హెల్పర్స్ లేరు కాబట్టి చాలామందికి ఉదయం అయితే మీరు కంపల్సరీ అంగన్వాడీ సెంటర్‌కెళ్ళి ఫుడ్ వండి అయితే పిల్లలకు పెట్టేసి మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే వచ్చి మీరు చెక్ చేయించుకొని మార్పించుకోండి అనేది చెప్పారు. అంటే ఇంగా మధ్యాహ్నం 12 గంటలకు పోతే మాకైతే 2 గంటల ప్రయాణం అండి మా ప్రాజెక్ట్ ఆఫీసు. అయితే 1, 2 అవుతదన్నట్టు ఆడికి పోయేసరికి. అలా అయితే వచ్చి మీరు మార్పించుకోండి. ఏమైనా తప్పుగా ఉంటే మార్పించుకోండి అనేది చెప్పారు. ప్రస్తుతం ఏమేం పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఏమేమి ఉన్నాయనేది గానీ మాకు మేడం అయితే కంప్యూటర్‌లో తీసింది స్క్రీన్ షాట్లు అయితే పెట్టడం జరిగింది. అందులో ఒక అంగన్వాడీ మేడంకైతే ఏజ్ అయితే కరెక్ట్‌గా లేదు. ఏజ్ తప్పుందన్నట్టు. అలా ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడు చేంజ్ చేసుకోవటానికైతే ఆప్షన్ ఉంది కాబట్టి మీరైతే వచ్చి మార్పించుకోండి అనేది చెప్పారు. తర్వాత వచ్చేసి మెసేజ్ ఏమని పెట్టారంటే అందరూ అవసరం లేదమ్మా ఈ జిరాక్స్‌లన్నీ తీసేసి ఒక్కొక్క అందరు టీచర్స్, హెల్పర్స్‌వి పేర్లు వెనకాల రాసేసి ఏ ఊరనేది రాసి ఎవరైనా ఒక టీచర్ గానీ, హెల్పర్ గానీ తీసుకొనైతే ఆఫీస్‌కైతే రండి. అక్కడైతే ఇచ్చేయండి అనేది చెప్పారు. అలాగే మేమైతే అన్ని జిరాక్స్‌లు ఇచ్చాము. ఆధార్ కార్డ్ జిరాక్స్, 10థ్ మెమో జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్, మరియు ఎడ్యుకేషనల్ డిగ్రీ ఉంటే డిగ్రీ నాది జిరాక్స్, జాయినింగ్ ఆర్డర్ కాపీ జిరాక్స్, అలాగే నేటివిటీ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవన్నీ అయితే మేము పిన్ చేసి పంపించడం అయితే జరిగింది. మరి మా అంగన్వాడీ టీచర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ మీ దగ్గర గానీ ఇలా ఏమన్నా అడిగారా? ఒకవేళ గానీ ఏమన్నా తేడా ఉంటే అయితే మార్పించుకోవచ్చు కాబట్టి మీకేమన్నా చెప్పారా అనేదైతే నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే నీ స్క్రీన్ మీద మేము చేసే ప్రోగ్రామ్స్ యొక్క ఫోటోస్ అనేవి నేను స్క్రీన్ మీద పెడతాను. మా అంగన్వాడీ సెంటర్స్‌లో మేము నిర్వహించే ప్రోగ్రామ్ ఫోటోస్ గానీ స్క్రీన్ మీద పెడతాను చూడండి. అలాగే ఒక సిస్టర్ అడిగారు, మీరు ఆ ఫోటోస్ ఎలా పెడుతున్నారు? వీడియో తీసినాక పెడుతున్నారా అని అడిగారు. అవును మేడం. నేనైతే వీడియో తీసుకున్న తర్వాత దాన్ని మనం ఏదైనా ఒక యాప్‌లో ఎడిట్ చేస్తాం కదా! యాప్‌లో ఎడిట్ చేసేటప్పుడు ఆ యాప్‌లో ఆప్షన్ కింద ఉంటది. ఓవర్‌లీ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్‌లో వేరుగా ఉంటాయి పేర్లు. మనం అది క్లిక్ చేసినట్టయితే ఫోటోలొస్తాయి. అంటే మళ్ళా మన వీడియో మీదనే ఆ ఫోటో గానీ, వీడియో గానీ పెట్టుకోవచ్చు అన్నట్టు. అలా అనేది నేనైతే అప్‌లోడ్ చేస్తాను. నేను యూట్యూబ్‌లోనే చూసి ఈ ఛానల్ గానీ క్రియేట్ చేసుకున్నాను. యూట్యూబ్‌లోనే చూశాను. యాప్ గానీ ఎందులో మనం చేయాలనేది గానీ నేనైతే యూట్యూబ్‌లోనే చూశాను. నేనైతే 2 యాప్‌లు యూజ్ చేస్తాను. వీడియో గురువు యాప్ వైటీ క్రియేట్ యాప్ యూజ్ చేస్తాను. వైటీ క్రియేట్ యాప్‌లో ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనం వేరే సౌండ్‌లొచ్చినా గానీ అది రిమూవ్ చేసేస్తది. ఆడియో క్లీనప్ అనేది ఉంటది. అది క్లిక్ చేస్తే ఫ్యాన్ గాలి గానీ ఇదన్నీ పోతాయి. నేను అంత రిస్క్ ఎందుకులే అనేది ఫ్యాన్ అయితే బంద్ చేసి చేస్తాను ఎక్కువ శాతం వీడియోస్. సిస్టర్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి. అలాగే ఇప్పుడైతే మేమైతే అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాలైతే నిర్వహిస్తున్నాము. సోమవారం ఉంటుంది. మళ్ళా మంగళవారం 17వ తారీఖైతే లాస్ట్ అండి ఈ కార్యక్రమాలు. వీటికైతే తల్లుల్ని డైలీ పిలవటం వల్ల వాళ్ళైతే రావటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకేం ప్రోగ్రామ్ చేయాలి, ఎక్కువ మంది ఉండాలి, జనం రావాలనైతే చెప్తున్నారు. ఎక్కువ మంది రోజు రావాలనంటే వాళ్ళని పిలవటం, ఫోన్లు చేయటం, లేదా ఎళ్లి పిలవటం, హెల్పర్స్ లేని వాళ్ళమైతే ఇంక మేమే ఎళ్లి పిలుచుకొని రావటం,
ఇలా అయితే జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అంటే యూజ్ ఉంటాయి గానీ, వీటి వల్ల టైం వేస్ట్ అయితుంది. పిల్లల్ని చూసుకోవటము, వంట చేసుకోవటము, పెట్టుకోవటము, రికార్డ్స్ ఇవన్నీ అయితే చాలా ఇబ్బందయితుందన్నట్టు. ఇప్పుడు ఈ నెల అయిపోతే జూలై అయిపోతే మళ్ళా ఆగస్టులో ఉంటాయి తల్లిపాల వారోత్సవాలు. తల్లిపాల వారోత్సవాలుంటాయి. అలాగే సెప్టెంబర్‌లో పౌ పౌష్టికాహార వారోత్సవాలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్‌కైతే తల్లులైతే ఇంగ అంగన్వాడీ సెంటర్స్‌కి వస్తూ ఉండాలి. ఈ ప్రోగ్రామ్స్ నుంచయితే మాకు చాలా ఒత్తిడొస్తుంటదన్నట్టు. అలాగే మేము గ్రాడ్యుయేషన్ డేగా నిర్వహించాము. అంగన్వాడీ సెంటర్స్‌లలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించాలనేది చెప్పారు కదా! అది గాని నిర్వహించాము. నేనైతే ఆ ఫోటోస్ గాని పెట్టాను. ఇలా అనేది ఇప్పుడైతే ప్రస్తుతమైతే ఇలా జరుగుతుందండి. ఇంగా జాబ్ మళ్ళా వేకెన్సీస్ అనేవి నాకు తెలిసి నేను ఎన్నో సార్లు చెప్తూనే ఉన్నాను. ఏమనంటే సర్పంచ్ ఎలక్షన్‌లు అయిన తర్వాత మాత్రమే వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తారనైతే నేను అనుకుంటున్నాను. సర్పంచ్‌లు వచ్చిన తర్వాతనే ఇవైతే ఫిలప్ చేస్తారు. నాకు హెల్పర్ లేదు కాబట్టి చాలా ఇబ్బందయితుంది. ఇలా నోటిఫికేషన్ వచ్చినా గానీ ఒకవేళ మాకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడైతే నేనైతే ఎమ్మటే వీడియో అయితే చేస్తానండి. ఎవరైనా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయిద్దనుకుంటే, చూడాలనుకుంటే నా వీడియోస్. ఈ వీడియోనైతే కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికైతే పోతుంది. థ్యాంక్ యూ అండి.